మహాలక్ష్మి పథకం ఫస్ట్ 6 గ్యారెంటీలో ఫస్ట్ పథకం ఆడోళ్ళకి సంబంధించి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2500 ఇవ్వట్లేదు. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్. అది కూడా చాలా అరకొరగా అమలు జరుగుతూ ఉంది. ఇంకా ఆర్టీసీ బస్సులు అంటూ ఉచిత ప్రయాణం అసలు వద్దనే అంటున్నారు ఇప్పుడు లేడీస్ చెప్పాలంటే. కరెక్ట్. ఓకే. రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు కౌలు రైతులకు ఎకరానికి 15,000. అదైతే అసలు స్టార్టే కాలేదు. రైతు బంధు ఇవ్వడానికే ప్రభుత్వం చాలా కష్టం. ఇప్పుడు ఇది ఖరీఫ్ టైము, సో ఇంకా రైతు బంధే పడలేదు. ఇంకా రైతు భరోసా గురించి మన ఇద్దరం మాట్లాడుకోవాల్సిన అవసరం మీరు అన్నట్లేదు. వ్యవసాయ కూలీలకు 12,000 లేదు, స్టార్టే కాలేదు. ఈ ప్రోగ్రామ్స్ ఏవి స్టార్ట్ కాలేదు. ఒక రకంగా చెప్పాలంటే అసలు ఈ ఏదైతే ప్రణాళిక ఏదైతే మేనిఫెస్టో డిక్లేర్ చేస్తున్నారో శాసనసభ ఎన్నికల ముందు, అది కేవలం ఓటర్లను మభ్యపెట్టడానికి ఇచ్చింది తప్ప ప్రజలకు నిజంగా వాగ్దానం చేసిన ప్రజలకు కూడా ఒకసారి ఇవన్నీ గుర్తు చేయాలి కదా. అంటే ఈ రైతులకు సంబంధించింది కానివ్వండి, ఆడోళ్ళకి సంబంధించింది కానివ్వండి, ఇవన్నీ రైతులకు తెలుసమ్మా. ఇవన్నీ అదే వరి పంటకు సమావేశాలు క్వింటాకు 500 బోనస్. ఆ 500 బోనస్ కూడా అన్ని రకాల బియ్యాలకు ఇస్తానని, ఆ తర్వాత సన్న బియ్యాలకే ఇస్తామని చెప్పి మళ్ళీ మాట్లాడేసేసి అది కూడా సరిగా అమలు జరగలేదు. అసలు యాక్చువల్ ఏంటంటే ప్రతి స్టేజ్ మీద ప్రతి సందర్భంగా ఎన్నికలప్పుడు ఈ వాగ్దానాల మీదనే ఊదరగొట్టి జనాలకి ఇవాళ కంఠోపాఠమైనాయి. ఎక్కడ ప్రజాప్రతినిధులు కనబడ్డా ఈ 6 గ్యారెంటీల విషయంలో కూడా ప్రజాప్రతినిధులు నిలదీస్తున్నారు. అందుకే ఏ శాసనసభ్యుడు కూడా ఏ ప్రజాప్రతినిధి కూడా ఇవాళ ప్రజల్లోకి పోయేటువంటి పరిస్థితి లేకుండా ఈ రాష్ట్రంలో పరిస్థితి ఉందన్నమాట. గృహజ్యోతి ఇంకా మనం చెప్పక్కర్లేదు, దాని గురించి అందరికీ తెలిసిందే. పాపం మార్నింగ్ నేను వద్దాం అనుకుంటే ఇక్కడ కూడా ఒక 5-6 గంటల కరెంట్ పోయిన దాఖలాలు కూడా కనిపించాయి. ఇంకా 200 యూనిట్ల కరెంట్ అంటే ఏముంది. ఏమి లేదు. ఈ ఇందిరమ్మ ఇల్లు లేని వారికి ఇంటి స్థలాలు మరియు 5 లక్షలు. ఉద్యమకారులకు 250 చదరపు గలాలు ఇంటి స్థలం ఇచ్చినారు. పాపం ఉద్యమకారులు పేరే ఎక్కడ ప్రస్తావించలేదు. మొన్న జూన్ 2వ తారీఖు జరిగిన 10 సంవత్సరాలు కూడా కొంతమంది డమ్మీ గాళ్ళని తీసుకొని వచ్చినారు. అది కూడా ఆయన ప్రొఫెసర్ కోదండరామ్ సజెస్ట్ చేసిన వాళ్ళను, ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళను, ఆయనకి తెలిసిన వాళ్ళను, ఆయనే ఉద్యమకారులుగా భావించిన వాళ్ళు పిలిచినారు. అసలు నిజమైన ఉద్యమకారులకు ఎవరికి అసలు ఆహ్వానమే రాలేదు. చాలామంది మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ అరే నీకు వచ్చిందారా ఇన్విటేషన్ అంటే నీకు వచ్చిందారా అని ప్రశ్నలు వేసుకున్నారు. చాలామంది నన్ను అడిగినారు నీకు వచ్చిందారా అంటే నాకు రాలేదని నేను పోవట్లేదు. యువ వికాసం విద్యార్థులకు 5 లక్షలు విద్యా భరోసా కార్డు స్టార్ట్ కాలేదు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్న స్కూల్స్ కి నిజం చెప్పాలంటే రెనోవేషన్ చేయలేదు. రెనోవేషన్ అసలు స్కూళ్ళకి బిల్డింగులు లేవు, ఉపాధ్యాయులు లేరు, కనీస వసతులు లేరు. విద్యార్థులు చాలా సార్లు నానా ఇక్కట్లు పడుతున్నారు. మెస్సులలో విషాహారం పెడుతున్నారు. వాళ్ళకి మెస్ ఛార్జెస్ పెంచిన సందర్భం లేదు. అసలు ఫీజు రీఎంబర్స్మెంట్ అంతకు లేదు. ఏది కూడా అంటే ఏదైతే ఇవాళ కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పిందో దానికి టోటల్గా విరుద్ధంగా ఈ పరిపాలన సాగుతుంది. ఇంకొకటి 4,000 నెలవారీ పింఛను పాపం అది లేదు. 10 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా. ఈ 10,000 ఆరోగ్యశ్రీ బీమా 10 లక్షలు అంటే కూడా అమ్మా యాక్చువల్లీ ఇది ఏంటంటే గుండెపోటు కానీ లేకపోతే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి మాత్రం ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది. మిగతా రకాలైన వ్యాధుల వాళ్ళకి ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది అంత పెద్దగా అడ్వాంటేజెస్గా లేదు. సో ఇంకా ఈ 6 గ్యారెంటీల విషయం పక్కన పెడదాం సరే. ఇప్పుడు ఒకసారి హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ దగ్గరకు వద్దాం. మనకి అమరవీరులకి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎన్నికల మేనిఫెస్టో పెట్టినప్పుడు ఎన్నికలు జరిగే టైంలో ఈ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్స్ టైంలో అసలు అమరవీరుల గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ పెద్దపీట వేసి మాట్లాడి అసలు వాళ్ళని ఒక రకంగా మ్యానిపులేట్ చేశారు. మొత్తం మ్యానిపులేటే కాదు, అసలు రేవంత్ రెడ్డి గారు ఎంత కపట ప్రేమ ప్రదర్శించినారంటే ఉద్యమకారుల మీద కూడా. తర్వాత తెలంగాణ ఉద్యమకారులకి కేసీఆర్ పట్టించుకోలేదు అని, తర్వాత శంకరమ్మ విషయంలో, శ్రీకాంతాచారి విషయంలో, ఇషాన్ రెడ్డి విషయంలో చాలా గొప్పగా చెప్పి చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టుగా మొత్తానికి ఓట్లయితే దండుకున్నాడు. వచ్చిన తెల్లారిని చోటుకున్నాడు. అంతేందుకమ్మా గద్దరికే ద్రోహం చేసినాడు. గద్దరికి వాళ్ళ బిడ్డకి ఫస్ట్ సారి సీట్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ బొందబెట్టినాడు కదా. మళ్ళీ వేరే వాడికి ఆ గణేష్ అనేటువంటి తెప్పించుకొని బీజేపీ పార్టీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి తెచ్చుకొని అతనికి ఇచ్చినారు. అవును. అయితే ఇంకొక విషయానికి వస్తే సార్, ఇక్కడ ఈ అమరవీరులకు సంబంధించి పెద్దపీట వేసినట్టు ఏది నెలకి 25,000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. అంత అవుతుంది. ఎవరికి పైసా ఇచ్చింది లేదు. మొన్న ఒక జీవో ఇచ్చినాడు. అది ఈ కొంతమంది పద్మశ్రీలు ఆ అవార్డ్స్ వచ్చిన వాళ్ళకి కొన్ని కళలలో ఇప్పుడు ఇచ్చినారు కదా సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళకి ఏదో 25,000 ఇవ్వడానికని సాంస్కృతిక శాఖ
ఒక జీవో ఇచ్చినట్టుగా నేను పేపర్లో చదివినాను, అంతే. అది ఏది తప్ప వేరే అంటే ఉద్యమకారులకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి 25,000, అలాగే ఇంటికి సంబంధించి ఒక ఉద్యోగం, అలాగే ఇల్లు, అదే. అంటే అలాగే ఇంకొక ఎవరైతే విషయం ఏంటంటే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి, ఆ ప్రాణాలు అమరవీరుల కుటుంబాలకి అనేది మాట. ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా స్వాతంత్ర సమర యోధులుగా ప్రకటిస్తామని చెప్పాడు మన సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఆయన అసలు రేవంత్ రెడ్డి మాటల్ని ఎవడు సీరియస్ తీసుకోవట్లేదమ్మా. ఈయన అంతా గాలివాటం మాటలు మాట్లాడతాడు, ఎవడు పట్టించుకోవట్లేదు. ఇంక ఇలా అంటే మనం కూడా ఏం మాట్లాడలేం. అలాగే ఉద్యమ కాలంలో ఎవరి మీదైతే కేసులు ఉన్నాయో అవన్నీ ఎత్తేస్తామని కూడా చెప్పారు. ఆయన వల్ల ఇంకా దాని గురించి అయితే ఎక్కడ ఊసులేదు, మాట్లాడలేదు, ఆయన ఏం మాట్లాడలేదు. ఇక అది ఎందుకంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి నుంచి మనం ఇట్లాంటి ఆశలు పెట్టుకోలేము. ఎందుకంటే ఇతను తెలంగాణ కాంక్షించిన వాడు కాదు, తెలంగాణ కోసం అని ఉద్యమం చేసిన వాడు కాదు, ఎన్నడూ జై తెలంగాణ అన్నోడు కాదు. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా రేవంత్ రెడ్డిని జై తెలంగాణ అనగా చూసారా? లేదు. ఉద్యమ సందర్భంలో జై కూడా కాంగ్రెస్, జై సోనియమ్మ అనే మాట తప్ప ఎక్కడా కూడా అది అటే అంతే. అది బానిస భావాల స్వభావం నుంచి వచ్చినాడు అతను. యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీలో ఒక రకమైన ఒక డిఫరెంట్ పొలిటికల్ కల్చర్లో అతను ఎదిగినాడు. అతనికి స్వచ్ఛందమైనటువంటి స్వతంత్రమైన భావాలు గల వ్యక్తి కాదు. పాత మతమౌఢ్యము, మూఢ ఆలోచనలు అయ్యాయని. అవునా? రైట్ సార్, ఒక్కసారి ఈ విషయాలకు వద్దాం సార్. మన ఇక్కడ ఒకటి రాసింది చూసారా, మొదటి విడతలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. ఒక్కసారి సార్, గత 2 నెలల నుంచి డిఎస్సి పోస్ట్ పోన్ చేయమని, గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు పెంచమని, డిఎస్సికి టెస్ట్కి జస్ట్ 1 మంతే తేడా ఉందని పాప నిరుద్యోగులు మొరపెట్టుకున్నా ఎక్కడ సార్? ఏం చేయలేదు కదా. వాళ్ళతో కనీసం చర్చలు కూడా పెట్టలేదు. అందుకు కాకుండా వాళ్ళు మాకు ఈ పరీక్షల మధ్యలో నిడివి చాలా తక్కువ ఉంది, కొంత టైం ఇస్తే ఇంకెక్కువ మంచిగా ప్రిపేర్ అయ్యి పరీక్షలు రాస్తామంటే వాళ్ళని సన్నాసులు బొన్నాసులు అని చాలా నాన్న దుర్భాషలు. మొదటి ఏడాదిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్లాకుల పోస్టులు భర్తీ. ఏది సార్? ఇప్పుడు ప్రభుత్వం వచ్చి మీరు ఆ ఎన్నికల ప్రణాళికను, ఆ మేనిఫెస్టోని పెట్టుకొని కనుక ప్రశ్నలు వేస్తే అన్నిటికీ ఏం కాలేదు అని చెప్పి నాకు కూడా అసలు ఒక న్యూనతాభావం వస్తుంది. అదే సార్, పాపం సార్. అంటే ఏం లేదు సార్, నిరుద్యోగ యువతకి ఉపాధి ఆశలు కల్పించేందుకు ప్రతి నెల 4,000. ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది. ఒక్క నయా పైసా ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు చదువుకున్న విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంటే జరగలేదు. హాస్టల్ వసతులు లేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా లా కాలేజ్ ఉంది, అక్కడ కొంతమంది విద్యార్థులు చదువుతున్నారు, వాళ్ళకి స్కాలర్షిప్ ఉన్నాయి, అయినా సరే వాళ్ళకి మెస్ లేదు, భోజనం చేయడానికి మెస్ లేదనమాట. అట్లాంటి పరిస్థితి ఉంది. అంటే యాక్చువల్లీ ఇతను ఉన్నత చదువులు చదువుకొని ఉంటే చదువు యొక్క వాల్యూ, విద్య యొక్క వాల్యూ ఇతనికి అర్థమైంది. ఇతను చదివింది ఏదో అంత ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఉన్నట్టుంది. ఆయన సబ్జెక్ట్ చూసినా, అంటే ఆయన చెప్పిన మాటలు ఏవైతే ఇప్పుడు మనం ఇవి చర్చించుకున్నామో వీటి గురించి ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి, బడ్జెట్ రిలీజ్ చేశారు, దీని గురించి ఎక్కడ కూడా ఒక్క ప్రస్తావన కానీ ఒక్క మాట కానీ ఎక్కడ చర్చించలేదు. ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయనే కావాలని ఒక ప్రత్యేకమైన పథకం ద్వారా రోజు చర్చని కేసీఆర్ కుటుంబం వైపు మరల్చుతా ఉన్నారు. ఇవాళ ప్రజా సమస్యల మీద ఏ ప్రజాప్రతినిధి మాట్లాడే అవకాశం లేకుండా బడ్జెట్ మీద చర్చనంతా కేవలం కేసీఆర్ కుటుంబం వైపు, ఇటు కాంగ్రెస్ పార్టీ వాగ్దాన భంగం చేసిందనే దాని మీద తప్ప ఇతరత్రమైనటువంటి ప్రశ్నల మీద అసలు చర్చే జరగట్లేదు. ఎంతసేపు కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, లేకపోతే కవిత మీద, వీళ్ళ మీద మన్నుపోయడం తప్ప మేము ఇది చేశామని చెప్పుకోవడానికి ఏం లేదు వీళ్ళకి అసలు బేసికల్లీ ఫండమెంటల్లీ. అందుకే అది అంత పేలవంగా ఉంటుంది. బడ్జెట్ సెషన్లు అంటే వాళ్ళ మీద వాళ్ళు మనుపోసుకోవడం తప్ప ప్రజలకు సంబంధించిన, ఇప్పుడు రైతు బంధు గురించి ఏదైనా ఖచ్చితమైన ఒక వాగ్దానం అడిగారా ఏ ప్రతిపక్షం అన్నా? మరి రైతు బంధు ఎప్పుడు ఇస్తారా ఇయ్యరా? అసలు ఏంటిది రైతు బంధు మీద మీ స్టాండ్ ఏంది? రైతు భరోసా ఇస్తారా? రైతు బంధు ఇస్తారా? ఇట్లా ప్రశ్నలు వేసిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు ఏంటంటే ఒకళ్ళొక్కడు అక్కడ సభలో తిట్టుకుంటారు, మళ్ళీ బయటకు వచ్చి కలుసుకుంటారు. ఇది ఒక రకంగా ప్రజలను మభ్యపెట్టేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయన్న. ఓకే, రైట్ సార్. అంటే ఇప్పుడు ఖరీఫ్ టైం కదా, ఇంకా రైతు బంధు ఇవ్వడానికి ఇవ్వడు. రుణమాఫీ చేశాము, రైతు బంధు అవసరం లేదు అనేది ఆయన అభిప్రాయం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏవైతే అంటే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అంటారు, అంటే ఏ ప్రోగ్రాంలో వల్ల అయితే కేసీఆర్కు మంచి పేరు వచ్చిందో, అంటే ఇట్లాంటి కార్యక్రమాలు రైతు బంధు కానీ, లేకపోతే రైతు బీమా కానీ, లేకపోతే కేసీఆర్ కిట్లు కానీ, ఇట్లాంటి కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. కేసీఆర్కి పెట్ ప్రోగ్రామ్స్ అంటారు. అవి అమలు చేస్తే కేసీఆర్ పేరు ఎక్కడ చిరస్మరణీయంగా ఉంటుందో అనేటువంటి భయము రేవంత్ రెడ్డి పార్టీ పీడిస్తుంది అనమాట. తర్వాత సహజంగా అంటే రాజకీయాలలో ఏవో వైషమ్యాలు ఉంటాయి, ఒకళ్ళు విభేదించుకుంటారు, కానీ వ్యక్తిగతంగా ఇంత నీచంగా
ఆలోచిస్తాడు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అని మనం ఎక్స్పెక్ట్ చేయం. ఇప్పుడు అతను అంత నీచంగా పోతున్నాడు. ఇప్పుడు ఈవెన్ కోమటిరెడ్డి కూడా కేసీఆర్ని విమర్శిస్తాడు, రాజగోపాల్ రెడ్డి విమర్శిస్తాడు, బట్టి విక్రమార్క విమర్శిస్తాడు, శ్రీధర్ బాబు విమర్శిస్తారు. కానీ వాళ్ళు విమర్శించినప్పుడు అదేదో రాజకీయమైన విమర్శలాగానే ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఈ కుటుంబాన్ని విమర్శించినప్పుడు కానీ, టీఆర్ఎస్ పాలన విమర్శించినట్టు కానీ వ్యక్తిగతంగా ఏదో మనసులో అక్కసు పెట్టుకొని తిట్టినట్టుగా కనబడుతుంది అనమాట. ఓకే. ఇప్పుడు అదంతా తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల మీద రుద్దితే పాపం వాళ్ళంతా అదే ఇబ్బంది కదా ఇప్పుడు పడలేదా? ప్రజలకి అల్లల్లాడిపోతా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన ఏ సమస్యకు పరిష్కారం లేదు. అసలు ధరణి సమస్యలు కుప్పలు తెప్పలుగా అటనే పడి ఉన్నాయి. రైతు రుణమాఫీ అన్నది ఏదో అరకొరిగా కొంత కంటి తుడుపు చర్యలాగా ఉంది. అది కూడా మళ్ళీ దాంట్లో రుణమాఫీ లోపల వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టాలా అని డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకు జరిగిన ఇంట్రెస్ట్ కట్టాలని చెప్పి బ్యాంకర్లు రైతులను పీడనకు గురి చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ హరీష్ రావు గారు చెప్పారు కదా శాసనసభ వేదిక మీదనే బ్యాంకర్లు ఎట్లా రైతులను హింసిస్తున్నారు అన్నమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రికి ఎంతసేపు తన పదవిని కాపాడుకోవాలి, ఇతర పార్టీలను ఎట్లా చీల్చాలి, తన పార్టీలో వాళ్ళని ఎట్లా చేర్చుకోవాలనే దాని మీదనే శ్రద్ధ ఉందమ్మా. ఇప్పుడు ఈ మూసీ నది సుందరీకరణ విషయానికి వస్తే గనక 1,50,000 అది కోట్లు దానికి ప్రయారిటీ ఐటెం ప్రతిపించి కాదమ్మా. ఇప్పుడు రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులలో కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ కానీ, రాష్ట్రంలో డెవలప్ చేయాల్సిన విద్యా వ్యవస్థ విషయంలో కానీ, లేకపోతే హెల్త్ విషయంలో కానీ ఖర్చు పెట్టాల్సింది చాలా ఉంది. యువకులకు హాస్పిటల్స్ ఉపాధి రెనోవేట్ చేయట్లేదు ఎక్కడ. ఉపాధి అవకాశాలు కల్పించాలి స్కూల్స్ యువకులకు. స్కూల్స్ అట్లాంటిది ఏది కూడా లేకుండా మూసి సుందరీకరణ అని మొదలెట్టుకున్న అసలు అది అర్థం లేనిది ఇది. అందుకే కేంద్రం బడ్జెట్లో కూడా మనకి ఏ చారాన కూడా రాలేదు. అంటే అవును. నాన్ ప్రయారిటీ ఐటమ్స్ని ప్రొజెక్ట్ చేయడం వల్ల వచ్చిన నష్టం.